నేను భయము దేవుని మాటను ధిక్కరించేలాగా చేస్తాను. ఫియర్ ఏం చేస్తుంది తెలుసా? భయం ఏం చేస్తుంది తెలుసా? దేవుని మాటను తీసి పక్కన పెట్టే స్థితికి తీసుకొస్తుంది. అందుకనే లెట్ బై ద హోలీ స్పిరిట్, ఆత్మ చేత ప్రతి క్రైస్తవుడు నడిపించబడాలి. లేకపోతే దేవుని మాటకి వ్యతిరేకంగా నువ్వు నిలబడతావు. వ్యతిరేకంగా చదువుదాం. ఏం చేశానంట? నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించినంట. దానికి భయపడితే చెప్పండి, భయంతో ఉంటే అవివేకమైన పనులు చేస్తావు. అదే ధైర్యంగా ఉంటే దేవుని మాటకి లోపడతావు. హల్లెలూయా. భయపడతావా? దేవుని మాటకి లోపడతావు. ఇట్స్ అప్ టు యూ. ఇట్స్ యువర్ చాయిస్. అవునా? అందుకనే ఏది ఏమైనా సరే దేవుడు నాతో గడుపు అంటే గడపాలంతే. నా కాడిని నీ మీద వేసుకొని నా సన్నిధిలో కూర్చొని నేర్చుకో, నీకు నేర్పిస్తా అని చెప్పాడు కాబట్టి కాడి వేసుకోవాలి. ఏం కాడి? కొంచెం భారమైన 4 గంటలు లేవాలా, కొంచెం భారమైన 5 గంటలు లేవాలా. లేదా ఇలా కాదు, నేను నైట్ ఒక గంట సేపు గడుపు. అది కొంచెం ఇబ్బందే, నిద్రలేమి అన్నీ ఉంటాయి. కానీ యు విల్ గెట్, నీవు రెస్ట్, విశ్రాంతిని పొందుకుంటావు దేవుని దగ్గర నుంచి. ఆమేన్. ఏం చేశాడంట? దేవుడు తలచాడంట సౌలుని సదాకాలం, ఆయన రాజ్యాన్ని నేను సదాకాలం తీసుకెళ్తా, అవునా, జనులని పరిపాలించే వ్యక్తిగా నేను మారుస్తా అని ప్రభు తలంచాడంట. కానీ గాడ్స్ విల్ ని భయముతో దేవుని మాటని ధిక్కరించి తన రాజ్యాన్ని కోల్పోతున్నాడు. చదవండి. అయితే పక్కతో ఇప్పుడు నీ రాజ్యం నిలవాలంటే, నీ కుటుంబం నిలవాలంటే, నీ జాబ్ ఉండాలంటే, ఫైనాన్షియల్ గా ఫుల్ గా ఉండాలంటే ప్రభుతో గడుపు. భయాన్ని అధిగమించు. దేవునితో గడుపు. హల్లెలూయా. అందుకే ఈ రాజరికంలో ఉంటుండగా కూడా, ఈ రాజ్యంలో ఉంటుండగా కూడా ఏమైంది తెలుసా? చదువుదాం 17వ అధ్యాయం, మొదటి సామ్యాలు 17వ అధ్యాయం. వీళ్ళని ఇజ్రాయెల్ ప్రజల్ని ఫిలిష్తీయులలో నుంచి ఒక గొలియాత్ వచ్చి, ఫిలిష్తీయులు అందరూ వచ్చి ఒక గొలియాత్ నిలబెట్టుకొని ఆ గొలియాత్తో ఏం చేస్తున్నారు తెలుసా? ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్కరికి భయాన్ని కలగజేస్తున్నారు. అవునా? ఏ స్ట్రాంగ్ ఆర్మీ కూడా దేవునితో నిబంధన కలిగిన జనములు, దేవునితో నిబంధన కలిగిన మనుషులు శత్రువును చూసి భయపడుతున్నారు. వీళ్ళు ఎవరు సరిగ్గా లేకపోవడం ఇక్కడ. సో సౌలు అనే రాజు ఆ యొక్క రాజ్యాన్ని ఏలుతున్నాడు. మీకు కొంచెం ఇది తెలియాలని నేను చెప్తూ ఉన్నాను, కొంచెం విస్తరిగా చెప్తా ఉంటా. రాజ్యం ఉంది, రాజుగా ఉన్నాడు, ఇజ్రాయెల్ ప్రజలందరూ తన వైపు ఉన్నారు. అయినా కూడా ఆ ఎదుట ఉన్న కొంత భాగమైన ఫిలిష్తీయులను చూసి భయపడుతున్నారు. ఎవరు బాలేకపోవడము? రాజు బాలేకపోవడం. అందుకే దేవుడు నిన్ను మొదటి స్తంభంగా, మూల స్తంభంగా నీ ఇంట్లో పెట్టినప్పుడు నీవు బలముగా లేకపోతే నీ కుటుంబం ఎలా బ్లెస్ అవుతారు? నీ పిల్లలు ఎలా ఆశీర్వాదకరంగా ఉంటారు? నీ పిల్లలు ఎలా ఆత్మపూర్ణులై ప్రార్థన పరుడుగా ఎలా ఉంటారు నువ్వు అనుకుంటున్నావు? పిల్లలుగా ఉన్న నిన్నే పట్టుకునే కొంతమంది అంటారు, నేనే బ్రదర్ ఫస్ట్ రక్షితపడ్డా, చాలే. మరి ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? నిన్నే కదా దేవుడు ముందు పట్టుకుంది నీ కుటుంబంలో. మరి నువ్వే సరిగా లేకపోతే, నువ్వే ఆత్మీయతని గడపకపోతే, నువ్వే ప్రార్థనలు ఉండకపోతే, నీవే దేవునితో స్వరం వినే స్థితిలో లేకపోతే నీ కుటుంబం అంతా ఎలా ఉంటుంది అనుకుంటావు? రాజు సరిగా లేకపోతే రాజ్యం ఏమవుతుంది? శత్రువుల చేతికి అప్పచెప్పబడతారు.